మహాభారతం సభాపర్వం రెండవ రోజు. నిన్నటి కథలో విడిభాగాలుగా జన్మించిన తమ శిశువులను బృహద్రథుని భార్యలు వాటిని బయట పడవేసి రమ్మని పరిచారికలకు ఇచ్చి పంపించారు. ఆ పరిచారికలు ఆ మానవ ముక్కలను 4 మార్గముల కూడలిలో పారేసి వచ్చారు. అర్ధరాత్రి జర అనే రాక్షసి ఆ మాంసపు ఖండాలను తినడానికి వచ్చినది. ఆ 2 ముక్కలను కలిపి పట్టుకుంది. ఆశ్చర్యంగా ఆ 2 ముక్కలు అతుక్కున్నాయి, ఒక బాలుడుగా రూపొందాయి. ఆ బాలుడు ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు విని అంతఃపురంలోని స్త్రీలు పరిగెత్తుకొని వచ్చారు. రాక్షసి అక్కడి నుండి పారిపోయింది. ఇంతలో బృహద్రథుడు కూడా అక్కడకు వచ్చాడు. బాలుడును చూచి ఎంతో సంతోషించాడు. ఇదంతా దూరం నుండి చూస్తున్న ఆ రాక్షసి బృహద్రథుని వద్దకు వచ్చి, మహారాజా, నేను జర అనే రాక్షసిని. నీ భార్యలకు పుట్టిన ఈ మానవ ముక్కలను తెచ్చి ఆ 4 మార్గములలో కూడల్లో పడవేశారు. నేను ఆ ముక్కలను ఒకటిగా చేర్చి పట్టుకున్నాను. అంతే, అది మానవ రూపం ధరించేసింది. కాబట్టి ఈ బాలుడు వజ్రశరీరం కలవాడు, ఇతనిని నువ్వు స్వీకరించు అని చెప్పింది. జర, నాకు చండ కౌశిక మహర్షి కృప వలన ఈ బాలుడు కలిగాడు. నీ వలన ఆ బాలుడు మనిషి రూపం ధరించాడు. ప్రేమతో నువ్వు నాకు ఇచ్చావు. నువ్వు నా కులమును ఉద్ధరించడానికి వచ్చిన పుణ్యదేవత అని అన్నాడు. ప్రేమగా కొడుకును ఎత్తుకున్నాడు. జర చేత కల్పబడిన బాలుడు కాబట్టి ఆ బాలునికి జరాసంధుడు అని నామకరణం చేశాడు. ఒకరోజు చండకౌశికుడు బృహద్రథుని వద్దకు వచ్చాడు. బృహద్రథుడు ఆ మహర్షిని పూజించి తన కొడుకును చూపించాడు. బృహద్రథ, వీడు మహా పరాక్రమవంతుడవుతాడు. ఎలాంటి ఆయుధములు, అస్త్రములు ఇతన్ని చంపలేవు. ఇతడు రాజులందరినీ జయిస్తాడు. ఆ రాజుల సంపదలన్నీ పొందుతాడు. ఆ పరమశివుని ప్రత్యక్షం చేసుకుంటాడు అని చెప్పాడు. బృహద్రథుడు జరాసంధునికి రాజ్యం అప్పగించాడు. తాను తపోవనానికి వెళ్ళిపోయాడు. జరాసంధుడు ఏ ఆయుధముల చేత చావులేని హంసడింబకుల సహాయంతో రాజులను అందరినీ జయించాడు. ఇప్పుడు హంసడింబకులు చచ్చారు. అందువలన ఓ ధర్మరాజా, ఒక్క భీముడే జరాసంధుని చంపగల సమర్థుడు. అందుకని భీమార్జునులను నాతో పంపు అని అన్నాడు శ్రీకృష్ణుడు. కృష్ణ, నీవు అండ ఉండగా మాకు పొందలేనిది ఏమున్నది? ఇంకా జరాసంధుడు మరణించినట్లయితే నేను రాజసూయం నిర్విఘ్నంగా నెరవేర్చినట్టే అని భీమార్జునులను విజయోత్సవాన్ని దీవించి కృష్ణునితో పంపించాడు. శ్రీకృష్ణుడు భీమార్జునులతో కలిసి కపట బ్రాహ్మణ రూపాలలో స్నాతక వ్రతం స్వీకరించారు. జరాసంధుని నగరము అయిన గిరి ప్రజపురం సమీపించారు. ఆ పురం చుట్టూ ఉన్న 5 పర్వతాలు ప్రాకారాల మాదిరి ఆ పురాన్ని రక్షిస్తూ ఉన్నాయి. పక్కనే చైత్యకం అనే కొండ ఉన్నది. దాని మీద 3 పెద్ద డక్కలు ఉన్నవి. వాటి శ్రీకృష్ణుడు భీమార్జునులకు చూపించాడు. భీమ, ఎవరన్నా కొత్త మనుషులు నగరంలోకి ప్రవేశిస్తే ఈ డక్కలు మోగుతాయి అని చెప్పాడు. భీమార్జునులకు విషయం అర్థమైంది. అక్కడ ఆ డక్కలను పగలగొట్టారు. నగర ద్వారం గుండా కాకుండా చైత్యక పర్వతం ద్వారా నగరంలోకి ప్రవేశించారు. శ్రీకృష్ణుడు
భీమార్జునులు సిగలలో పూలు అలంకరించుకున్నారు. స్నాతకుల మాదిరి జరాసంధుని గోశాలలోనికి ప్రవేశించారు. జరాసంధునికి బ్రాహ్మణులు అంటే ఎంతో భక్తి, గౌరవం. జరాసంధుని మందిరంలోనికి బ్రాహ్మణులకు ఎల్లప్పుడూ ప్రవేశం కలదు. బ్రాహ్మణ వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు భీమార్జునులను చూచి జరాసంధుడు ఆర్ఘ్యపానీయాలు ఇచ్చాడు. వారు దానిని నిరాకరించారు. అప్పుడు జరాసంధునికి అనుమానం వచ్చింది. మీరు నిజంగా స్నాతకులేనా? మీరు గంధం పుష్పాలు ఎందుకు ధరించారు? మీరు బ్రాహ్మణుల మాదిరి కనిపిస్తున్న మీ ఆకారాలు క్షత్రియుల మాదిరి ఉన్నాయి. మీరు ఎవరు? ఎందుకు వచ్చారు అని అడిగాడు. స్నాతకుడు అనగా ధనం కాని మరేదన్నా గాని యాచించేవాడు అని అర్థం. మేము క్షత్రియ స్నాతకులము. ముఖద్వారం గుండా మిత్రుని ఇంటిలోనికి, దొంగదారి గుండా శత్రువుల ఇంటిలోనికి ప్రవేశించడం క్షత్రియ ధర్మం అని అన్నారు. శ్రీకృష్ణుడు భీమార్జునులు, నేను ఎవరికి అపకారం చేయలేదు. మీకు నాకు శత్రుత్వము లేదు. నేను బ్రాహ్మణులకు, దేవతలకు, మునులకు భక్తుడను. ఉత్తమ క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తున్నాను. అలాంటి నాకు మీరు ఎందుకు శత్రువులు అయ్యారు అని అడిగాడు జరాసంధుడు. ఓ జరాసంధా, ధర్మరాజు చక్రవర్తి ఆజ్ఞ ప్రకారము శత్రు సంహారానికి వచ్చాము. అదీను కాక నీవు అత్యుత్తమ క్షత్రియ ధర్మాన్ని నిర్వహిస్తున్నావు అని చెప్పావు. సాటి క్షత్రియులను చెరబట్టి శివునికి బలి ఇస్తూ శివ పూజలు ఉత్తమ క్షత్రియులు చేస్తారా? తగిన కారణం లేకుండా సాధుజనులను హింసించే నీలాంటి క్షత్రియులు అందరికీ శత్రువులు కదా. నిర్దోషులైన నీ కులం వారిని చంపడం పాపం కదా. సాటి క్షత్రియులను బలి ఇచ్చి చేసే శివ పూజలు ఫలితాన్ని ఇస్తాయా? నీలాంటి పాపులను దండించకుండా వదిలిపెడితే మాకు పాపం కదా. అందుకనే పాపాత్ముడైన నిన్ను దండించడానికి వచ్చాము. నేను శ్రీకృష్ణుడను, ఇతను భీముడు, అతను అర్జునుడు. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని నీ చెరలో ఉన్న రాజులను వదిలిపెట్టు. లేని ఎడల మీరు నీ గర్వమడిచి నీ చెరలో ఉన్న రాజులను విడిచిపెడతాము అని అన్నాడు శ్రీకృష్ణుడు. జరాసంధునికి కోపం వచ్చింది. పరాక్రమముతో పరాయి రాజులను జయించడం తప్ప అది క్షత్రియ ధర్మం కాదా? పరమశివునికి బలి ఇవ్వటానికి తెచ్చిన రాజులను నేను ఎందుకు వదిలిపెడతాను? అయినా కృష్ణ, నా సంగతి నీకు తెలియనిది కాదు. మీకు సైన్యం ఉంటే మీ సైన్యంతో మా సైన్యం యుద్ధం చేస్తుంది. లేకపోతే మీ ముగ్గురితో కానీ, మీలో ఇద్దరితో కానీ, లేక మీలో ఒక్కడితో కానీ నేను ఒక్కడినే యుద్ధం చేస్తాను. మీకు ఏది ఇష్టమో అది చెప్పండి అని అన్నాడు జరాసంధుడు. ముగ్గురం నీతో యుద్ధం చేయడం ధర్మం కాదు. అందుకని మా ముగ్గురిలో నీకు సరిజోడు అయిన బలవంతుణ్ణి కోరుకో. అతను మల్ల యుద్ధంలో నిన్ను జయిస్తాడు అని అన్నాడు. నాకు సరిజోడు భీముడే అన్నాడు జరాసంధుడు. జయాపజయాలు దైవాధీనాలు కాబట్టి జరాసంధుడు ముందుగా తన కుమారుడిని తన రాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడు. పురోహితుల చేత మంగళ శాసనాలు పొంది భీమునితో మల్ల యుద్ధానికి నిలిచాడు. భీముడు, జరాసంధుడు ఘోరంగా మల్ల యుద్ధం చేశారు. ఒకరినొకరు చితక పొడుచుకున్నారు. ఒకరినొకరు జయించాలనే కాంక్షతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ప్రారంభించిన భీమ జరాసంధుల ద్వంద్వ యుద్ధం త్రయోదశి వరకు సాగింది. అప్పటికి జరాసంధుడు అలసిపోయాడు. అది గమనించి శ్రీకృష్ణుడు, భీమ, జరాసంధుడు అలసిపోయాడు, ఇదే సమయం, అతడిని సంహరించు అన్నాడు. భీమసేనుడు తన తండ్రి వాయుదేవిని మనసులో తలుచుకొని జరాసంధుని పైకి ఎత్తి గిరగిరా తిప్పి 100 సార్లు విసిరివేశాడు. అతడి ఎముకలు విరిచాడు, ఘోరంగా సంహరించాడు. జరాసంధుడి మృతదేహాన్ని తీసుకుని వచ్చి అతని గృహద్వారం వద్ద పడేశాడు. శ్రీకృష్ణుడు మగధ ప్రజలందరికీ అభయం ఇచ్చాడు. జరాసంధుని చెరలో ఉన్న రాజులందరినీ విడిపించాడు. జరాసంధుని కుమారుడైన సహదేవునికి
ధైర్యం చెప్పాడు. అతడిని మగధరాజును చేశాడు. ఈ విధంగా మగధను జయించి శ్రీకృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థానికి చేరుకున్నారు. ధర్మరాజుకు జరిగినదంతా చెప్పారు. చెర విడిపించిన రాజులను చూపించారు. ఆ రాజులందరూ ధర్మరాజుకు నమస్కరించి తమ తమ దేశాలకు పయనమయ్యారు. శ్రీకృష్ణుడు కూడా ద్వారకకు వెళ్ళాడు. ధర్మరాజు తన తమ్ములు నలుగురిని 4 దిక్కులకు జైత్రయాత్రకు పంపాడు. అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. ఉత్తర దిక్కున ఉన్న పులిందరాజును, ప్రతివిందుడిని, అఖిల ద్వీప మండలాధీశులను ఓడించి సామంతరాజులుగా చేసుకున్నాడు. ప్రాగ్జ్యోతిష పుర మహారాజు భగదత్తుడి మీద దండెత్తాడు. అతనితో 8 రోజులు యుద్ధం చేశాడు. భగదత్తుడు తన బలం కోల్పోయాడు. అర్జున, మనం ఇరువురము ఇంద్రుని పుత్రులము. మనం యుద్ధం చేయడం ఉచితమా? నీకు ఏమి కావాలో చెప్పు అని అడిగాడు. భగదత్త, ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు. నీవు కప్పం చెల్లించు, యాగానికి రా అని అన్నాడు భగదత్తుణ్ణి అర్జునుడు. దానికి భగవద్దత్తుడు ఒప్పుకున్నాడు. తరువాత అర్జునుడు అంతర్గత, బహిర్గరి, ఉపగిరి రాజులందరినీ జయించి కప్పం గ్రహించాడు. ఉలూక దేశాధిపతి బృహంతుని, ఉత్తర ఉలూక దేశాధిపతుల్ని, దేవప్రస్థ రాజుసేన బిందుడిని, విశ్వగశ్వుడిని, పర్వతరాజులను, బర్బర, శబర, తురుష్క రాజులను, మాలవ, పౌండ్ర, కాశ్మీరాది దేశాది పతులను ఓడించాడు. సింహపురీధీశుడు చిత్రాయుధుని, ఆటవిక రాజులను, దుశ్శలను, కాంబోజ, కటకరాజును జయించాడు. మేరు పర్వతాన్ని దర్శించాడు. ఉత్తర కురు దేశాల మీద దండెత్తాడు, ఓడించాడు. వారి వద్ద నుండి అమూల్యమైన రత్నాభరణాలు, కప్పములు గ్రహించాడు. ఆ ప్రకారం అర్జునుడు ఉత్తర భారతదేశం అంతా జయించాడు. భీమసేనుడు తూర్పు దిక్కుకు జైత్రయాత్రకు వెళ్ళాడు. పాంచాల దేశము, విదేహ దేశము, దశార్ణ దేశము జయించి చేది దేశంలో అడుగుపెట్టాడు. చేది దేశాధిపతి శిశుపాలుడు భీమసేనుడికి లొంగిపోయి కప్పం కట్టాడు. ఆ ప్రకారం తూర్పు దేశాలన్నిటినీ భీమసేనుడు జయించాడు. 100 కోట్ల సంఖ్యలో రత్నములు, వజ్రములు, బంగారము, ధనము కప్పంగా తీసుకుని వచ్చాడు. సహదేవుడు దక్షిణ దిక్కుకు విజయయాత్ర సాగించాడు. సుమిత్రుడు, శూరసేనుడు, దంతవక్రుడు యవ్వనులను జయించాడు. కప్పములను గ్రహించాడు. నర్మదా నది సమీపమున అవంతిరాజులను ఓడించాడు. మాహిష్మతిపురం చేరాడు. ఆ దేశపు రాజు నీలునితో యుద్ధం చేశాడు. సహదేవుని సైన్యం మీద నీలుడు అగ్నిదేవుని పురికొల్పాడు. అసలు విషయం ఏమంటే, పూర్వము నీలుని వంశంలో పూర్వీకుడు అయిన విషదుడు అనే రాజు రాజ్యం చేస్తుండగా మాహిష్మతి పురంలో అగ్నిదేవుడు బ్రాహ్మణ రూపంలో వేదాధ్యయనం చేస్తున్నాడు. ఆ సమయంలో అగ్నిదేవుడు పొరపాటున పరపురుషుని భార్యతో రమించాడు. రాజభటులు అగ్నిదేవుని పట్టుకొని నిషధుని ముందు నిలబెట్టారు. అగ్నిదేవునికి కోపం వచ్చింది. తన నిజ రూపం చూపించాడు. అగ్నికీలలతో బుసలు కొట్టాడు. నిషధుడు భయపడ్డాడు. నా ఆజ్ఞానాన్ని మన్నించమని చేతులెత్తి నమస్కరించాడు. అగ్నిదేవుడు శాంతించి వరం కోరుకోమన్నాడు. ఎప్పుడన్నా ఈ మాహిష్మతి పురాన్ని శత్రువులు చుట్టుముడితే వారు నీ చేత దగ్ధం అయ్యాటు వరం ఇమ్మన్నాడు. అలాగే అన్నాడు అగ్నిదేవుడు. అందుకు బదులుగా తనకు ఇష్టమైంది ఒకటి అడిగాడు అగ్నిదేవుడు. అది ఏమంటే, మాహిష్మతిపురంలో ఉన్న స్త్రీలు శృంగార వనితలు, వారికి కామ కోరికలు ఎక్కువ. అందువలన మాహిష్మతిపురంలో ఉన్న వనితల వ్యభిచారాన్ని నువ్వు సహించాలి అని అన్నాడు. సరే అన్నాడు రాజు. అప్పటి నుండి మాహిష్మతి నగరంలో వ్యభిచారం తప్పు కాదు. అగ్నిదేవుని వరప్రభావం వలన సహదేవుని సైన్యాలను అగ్నిజ్వాలాలు చుట్టుముట్టాయి. సహదేవుడు భయపడలేదు. శుచి అయి అగ్నిదేవుని స్తుతించాడు. అగ్నిదేవుడు అభయమిచ్చాడు. విషయం తెలుసుకున్న నిషధుడు కూడా సహదేవునితో స్నేహం చేశాడు. ఎన్నో విలువైన కానుకలు కప్పం చెల్లించాడు. సహదేవుడు అక్కడి నుండి రుక్మి, భీష్మక,
శుపారక దండకరాజులను జయించి వారి చేత కప్పం కట్టించుకొని దక్షిణ సాగర ప్రాంత రాజులను జయించి కప్పం కట్టించుకున్నాడు. తాళవనము, పాండ్య, కేరళ, కాళింగ, ద్రవిడ, యవ్వన, కరహటక రాజులను జయించాడు. ఆఖరున లంకాధిపతి అయిన విభీషణునకు దూతల ద్వారా ధర్మరాజు రాజసూయం గురించి, తాను దక్షిణ దేశాన్ని జయించడం గురించి వివరించి కప్పం కట్టమని అడిగాడు. విభీషణుడు కూడా సహదేవుని అభ్యర్థనను మన్నించి కప్పం చెల్లించాడు. ఆ ప్రకారం సహదేవుని దక్షిణ దిగ్విజయ యాత్ర పూర్తి అయినది. నకులుడు పశ్చిమ దిక్కుగా దిగ్విజయానికి బయలుదేరాడు. మహితక దేశాన్ని, మరుమాలవ, బర్బర, కర్భర, శైరిషక, దాశార్ణ దేశాలు జయించాడు. ద్వారకకు చేరుకొని శ్రీకృష్ణునికి తన రాక తెలిపాడు. తన మేనమామ మద్రదేశాధిపతి అయిన శల్యుని వద్దకు వచ్చి అతని వద్ద నుండి మర్యాదపూర్వకంగా కప్పం కట్టించుకున్నాడు. పశ్చిమ దిక్కున ఉన్న దేశాలన్నింటినీ జయించి కప్పం కట్టించుకొని ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చాడు. ఈ ప్రకారంగా భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు 4 దిక్కులు జయించి అసంఖ్యాకంగా ధన వస్తు కనక వాహనములను తీసుకొని వచ్చారు. శ్రీకృష్ణుడు కూడా ద్వారక నుండి అశేష ధన కనక వస్తు వాహనములతో వచ్చాడు. అవన్నీ ధర్మరాజుకు ఇచ్చి గౌరవించాడు. ధర్మరాజు అవి చూచి సంతోషించి రాజసూయాన్ని ప్రారంభించడానికి ఉపక్రమించాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడితో, ధర్మతత్వ విధాన కృష్ణ, నీ దయ వలన నాకు సార్వభౌమత్వం కలిగింది. అశేష సంపద కప్పం రూపంలో లభించాయి. నన్ను రాజసూయయాగం చేయడానికి నియోగించు అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు, ధర్మరాజా, నువ్వు అవశ్యం రాజసూయ యాగం ప్రారంభించు. అందుకు నీ ఇష్టం వచ్చిన పనికి నన్ను, నీకిష్టమైన వ్యక్తులను వినియోగించు అని అన్నాడు. శ్రీకృష్ణుని అనుమతి పొంది ధర్మరాజు రాజసూయం ఆరంభించాడు. యాగానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి సహదేవుని నియమించాడు. శిల్పులను పిలిపించి యజ్ఞశాలను నిర్మించారు. నానా దేశాధీశులకు ఆహ్వానాలు పంపారు. ఆహార సామాగ్రి సమృద్ధిగా సమకూర్చారు. ధర్మరాజు ఆహ్వానాన్ని మన్నించి భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, సోమదత్తుడు, కర్ణుడు, భూరిశ్రవుడు, శల్యుడు, శకుని, సైంధవుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు తదితర రాజులు రాజసూయానికి విచ్చేశారు. వచ్చిన అందరినీ ధర్మరాజు ఉచిత రీతిన సత్కరించాడు. అందరికీ దాన ధర్మాలు చేయడానికి అధిపతిగా కృపాచార్యుణ్ణి, కార్యాచరణకి భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, సకల వస్తు వ్యయానికి విదురుని, నానాదేశ రాజులు తెచ్చిన కానుకలు స్వీకరించడానికి దుర్యోధనుని వినియోగించాడు. ఒక శుభముహూర్తాన ధర్మరాజు యజ్ఞ దీక్ష వహించి యజ్ఞశాలలో ప్రవేశించాడు. పైలుడు, దౌమ్యుడు, ఋగ్వేద ఋత్విక్కులు గాను, యాజ్ఞవల్కుడు యజుర్వేద ఋత్విక్కుగాను, సుసాముడు సామవేద ఋత్విక్కుగాను, వేదవ్యాసుడు ప్రధాన ఋత్విక్కుగాను, నారదాది మహర్షులు సదస్యులుగాను, భీష్ముడు సహాయకులుగాను రాజసూయం ప్రారంభమైంది. మహాభారత సభాపర్వము ప్రథమ శ్వాసము నేటితో సమాప్తం.